వెల్కమ్ టు క్యూ మీడియా. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. రాజమండ్రిలో తొలి కేసు నమోదవడంతో స్థానికంగా అంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం 21 ఏళ్ల యువకుడికి సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తొలి కరోనా కేసును నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో పూర్తిగా కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అంతా కూడా అప్రమత్తమయ్యి ఇప్పటికే కూడా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 12 బెడ్లతో కూడినటువంటి వార్డుని అయితే సిద్ధం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గతంలో కరోనా మహమ్మారి ఎంతటి విలయతాండవాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలోనే కరోనా అంటే కూడా తీవ్రంగా భయపడిపోయే పరిస్థితి అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. రాజమండ్రిలో అయితే మొన్న 3 రోజుల క్రితం విశాఖ కేంద్రంగా కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలో కూడా తాజాగా కూడా ఒక కేసు నమోదవడం, 21 ఏళ్ల యువకుడు దీని బారిన పడడం కూడా స్థానికంగా అయితే కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే కూడా కొంతమంది మాస్కులు పెట్టుకుని తిరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అధికార యంత్రాంగం అయితే వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన ముఖ్య కార్యదర్శి కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఎప్పటికప్పుడే అధికారులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా దీనికి సంబంధించి సర్వే నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజమండ్రిలో నమోదైన తొలి కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా ఆ చుట్టుపక్కల ఏదైతే యువకుడు 21 ఏళ్ల యువకుడు దీని బారిన పడ్డాడో అతను వెంటనే కూడా ఐసోలేషన్కి తరలించి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అతనికి ప్రత్యేక చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అతను నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో కూడా ఈ తరహా కేసులు ఏమన్నా ఉన్నాయా, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి ఈ వ్యాధి సోకింది అనే నేపథ్యంలోనే కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఇప్పటికే కూడా సమగ్ర విచారణ చేస్తున్నారు. ఈ దిశగా కూడా సర్వే నిర్వహించి ఆ ప్రాంతంలో కూడా కొన్ని నిబంధనల ప్రకారంగా ప్రజలకైతే మాస్కులు పెట్టుకోవాలని కూడా హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. తొలి కేసు ఎప్పుడైతే నమోదైందో రాజమండ్రి వ్యాప్తంగా కూడా చాలామంది కూడా మాస్కులు పెట్టుకుని తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో కూడా తొలి కరోనా కేసు నేపథ్యంలో వార్డును ఏర్పాటు చేయడం, దాంట్లో 12 బెడ్లను ఏర్పాటు చేయడం, ప్రత్యేక వైద్యాధికారిని నియమించడం, ఇలా మొత్తం మీద అప్రమత్తం అయినప్పటికీ కూడా అటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి సామాన్య రోగులు కూడా కొంత భయాందోళనలు వ్యక్తమవుతున్నారు. మరోపక్క ప్రజలు కూడా ఎక్కడ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిన్ననే వెంటనే అప్రమత్తం చేసిన కలెక్టర్ కీర్తి చేకూరి ఈరోజు అయితే సోమవారం పూర్తిగా కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించి కేసుల విషయంలో కరోనా వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని ఖచ్చితంగా ఆదేశించారు. దీంతోపాటు ప్రజలైతే కొన్ని నిబంధనల ప్రకారంగా నడుచుకోవాలని కూడా చెప్పారు. అయితే ఇది భయపడాల్సిన పని లేదు. ఈ వేరియంట్ కూడా ఆ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదని ఇప్పటికే కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొంత చెబుతున్న నేపథ్యంలో ఎవరు ఆందోళన చెందొద్దు. ఖచ్చితంగా ఎటువంటి లక్షణాలు అంటే దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కడ ప్రతి పిహెచ్సి పరిధిలో కూడా ఈ ర్యాపిడ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయని కూడా వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. మరోపక్క కాకినాడలో కూడా ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని షికారులు చేస్తున్నాయి. అదేవిధంగా అంటే ఎవరు కొంచెం జలుబుతో కూడా దగ్గినా తుమ్మినా కూడా వారి వైపు అనుమానపు చూపులు అయితే ప్రారంభమయ్యాయని కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తం మీద అయితే తూర్పుగోదావరి జిల్లాలో అంటే రాజమండ్రి కేంద్రంగా ఒక కరోనా కేసు 21 ఏళ్ల యువకుడికి సోకడంపై పట్ల మాత్రం స్థానికంగా అయితే తీవ్ర కలకలం రేపింది. అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలి, కానీ ఎటువంటి భయాందోళనలు వద్దు. ఖచ్చితంగా ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించి అంతా కూడా సిద్ధంగా ఉన్నాము. 12 బెడ్లతో ఇప్పటికే వార్డు సిద్ధం చేశాము. మరోపక్క అవసరమైతే మరొక వార్డును కూడా సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. క్యూటీవీ నుంచి సుధీర్.